పవన్ కళ్యాణ్ వ్యవహారంలో అప్పట్లో ఏదైతే ఇప్పటం గ్రామంలో సబ్ పెట్టారు, అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించింది. అందరూ సీఎం సీఎం అని నడుస్తున్నప్పుడు లేదు మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని నేను నిర్ణయించానని చెప్పినటువంటి సందర్భం. అయితే ఈ ఇప్పటం గ్రామంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళని వేధిస్తున్నారు అంటూ అప్పట్లో పెద్ద రచ్చ, స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతుంటూ అడ్డుకున్నారని పెద్ద రచ్చ నడిచింది. అక్కడ రోడ్ల విస్తరణ చేస్తున్నామంటే లేదు, ఇళ్ళు కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, డిబేట్లు కూడా జరిగినాయి. అయితే అది ఇళ్ళు కూల్చలేదు, ఇళ్ల ముందు రోడ్లకి సంబంధించి కొంత ఆక్యుపై చేసుకుని కట్టిన గోడలు మాత్రమే కూల్చారు అన్నటువంటిది వైసీపీ చెప్పినా వినేవాళ్ళు లేడు. ఎందుకంటే నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం అరువులు చుట్టొస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఇప్పటం గ్రామస్తులకి సంబంధించి కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. తమ ఇళ్లు కూల్చివేశారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కోర్టు ఖర్చుల కింద 25,000 చొప్పున చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటంలో రోడ్డు విస్తరణను అడ్డంగా ఉన్న ప్రహరీలను 2022 అప్పటి ప్రభుత్వం తొలగిస్తే ఏకంగా ఇళ్లు కూల్చేశారంటే హైకోర్టు ఆశ్రయించారు. ప్రహరీలు తొలగించడానికి ముందు నోటీసులు ఇచ్చినా తమకు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి నిరాశ్రయం చేశారంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అప్పట్లో జనసేన రాజకీయం చేసింది. పవన్ కళ్యాణ్ రామంలో పర్యటించి బాధిత కుటుంబాలకు 1,00,000 చొప్పున ఇస్తానని ప్రకటించారు. ఈ వివాదంపై హైకోర్టులో విచారణ జరిపి పిటిషన్ దాఖలు చేసిన 14 మంది మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఖర్చుల కింద 1,00,000 చొప్పున చెల్లించాలని. దీంతో 14 మంది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపి హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. పిటిషనర్ల కోరిక మేరకు 1,00,000కు బదులుగా 25,000 చొప్పున చెల్లించాలని చెప్పి ఆదేశించింది. తద్వారా అబద్ధంతో ఆనాడు అంటే నిజాలకి సంబంధించినటువంటి అంశం, అబద్ధాల కోటలు బద్దలు కొట్టుకుని నిజాలు బయటకు వస్తున్నాయి 1 by 1.